ఇవాళ ఎపిసోడ్ చూసి నాకైతే చాలా చిరాకు వచ్చింది. ఎంత చిరాకు వచ్చిందంటే ఒక పర్సన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఆ పర్సన్నే టార్గెట్ చేస్తూ వీళ్ళు ఇప్పుడు దాకా ఆ గేమ్ ఆడారు. సో బయట నుంచి కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళకి ఇన్పుట్స్ ఇస్తున్నా కూడా అది తీసుకొని దానికి తగ్గట్టుగా గేమ్ మార్చుకోవడం కూడా చేత కావట్లేదు వీళ్ళకి. ఓకే, మీకు మణికంఠ నచ్చలేదు, మణికంఠ ఒక్కడే ఆడుగా కనిపిస్తున్నాడు వీళ్ళకి అసలు ఎవరికి పాయింట్స్ లేవు, ఎవరిని నామినేట్ చేసుకోవడానికి పాయింట్సే లేవు అన్నట్టుగానే వీళ్ళందరూ మణికంఠ ఒక పక్కన పెట్టుకొని మిగతా వాళ్ళందరితో సేఫ్ గేమ్లో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఓకే, మణికంఠ తప్పు ఉంది, మీరు నామినేట్ చేస్తున్నారు, మణికంఠని ఇష్టపడే వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు సేవ్ చేస్తున్నారు. అది ఎందుకు మీకు అర్థం కాదు? అదే విషయం మణికంఠ తప్పు అయితే ఇప్పుడు మణికంఠనే తప్పు అని చెప్పి అయిపోతుంది. కానీ మీరేం చేస్తున్నారు? ఇంకా మిగతా వాళ్ళలో ఎవరిలోనూ తప్పులు ఎతకకుండా కేవలం మణికంఠలో తప్పులు ఎతకడం వల్ల మణికంఠ ఒక్కడే తప్పు చేస్తున్నాడా, మీరెవరు తప్పు చేయట్లేదా, నిజమా అన్న డౌట్ యాజ్ ఏ ఆడియన్గా ఎవరికైనా వస్తుంది. అంతే కదా మరి. ఇప్పుడు ఫ్రెండ్గా ఉండి నామినేట్ చేస్తున్నా ఎవరు చేయట్లేదు, ఇక్కడ అందరూ చేస్తున్నారు. మణికంఠ ఒక్కడే టార్గెట్గా పెట్టుకొని అంటే మనుషులు అన్నాక కొంచెం కామన్ సెన్స్ అనేది ఉండాలి. ఒక వ్యక్తికి నాగార్జున గారి చేత అంత కోటింగ్ పడిన తర్వాత ఆ వ్యక్తికి డల్ అయ్యాడు, క్లియర్గా కనబడుతుంది. డల్ అయిన వ్యక్తికి మీరు వెయ్యొద్దు అన్న కూడా నేను వేస్తాను సార్, నాకు అదే పాయింట్ ఉంది సార్ అని చెప్పి మాట్లాడిద్ది సీత. ఈవిడేమన్నా ఉన్నన్నాళ్ళు ఈ మణికంఠనే నామినేట్ చేస్తానని ఆవిడ మాట్లాడుతుంది యష్మి. అందరూ మణికంఠనే టార్గెట్ చేసి గేమ్ ఆడితే మరి మణికంఠకి సింపతి రాక నీకు నాకు వస్తుందా సింపతి? ఆ మాత్రం దిమాక్ లేని వాళ్ళు వీళ్ళకి బిగ్ బాస్ హౌస్ అవసరమా? బచ్చా కంటెస్టెంట్స్ అనిపించింది నాకైతే. బచ్చా అంటే బూత్ కాదండి, బచ్చా అంటే ఇట్స్ ఎ నైస్ వర్డ్. మన విష్ణుప్రియ గారు చెప్పారు, ఇట్స్ ఎ వెరీ నైస్ జెన్యూన్ వర్డ్. అంటే ఏజ్లో మనకన్నా పెద్ద ఉంటే వీ కెన్ కాల్ దెమ్ బచ్చా. బచ్చా ప్రేరణ, బచ్చా విష్ణుప్రియ మణికంఠ గురించి బాధపడిపోతున్నారు పాపం. బచ్చా ప్రేరణ గేమ్ ఇప్పుడు దాకా బాగానే ఉంది. ఇప్పుడు నుంచి ఒక క్లాన్ పెట్టినంత మాత్రాన వాళ్ళు ఏదో పక్క దేశంలో నుంచి వచ్చినట్టు చూస్తున్నారు వాళ్ళని. అంత భయపడిపోయి అంత బెంబేలెత్తే వాళ్ళు మీకెందుకమ్మా బిగ్ బాస్ గేమ్ చెప్పండి. బచ్చా ప్రేరణ, బచ్చా విష్ణుప్రియ వీళ్ళిద్దరిని అనొచ్చు, మనం మిగతా వాళ్ళని అనటానికి స్కోప్ లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఆ పదం ఇట్స్ ఎ క్యూట్ వర్డ్, ఒక ముద్దు పేరు లాంటిది వీళ్ళిద్దరికి. ఎందుకంటే వీళ్ళ ఏజ్లో చిన్న అయితే మీరు కూడా పిలవచ్చు. మీరు వీళ్ళకన్నా ఏజ్ ఒక 1 డే పెద్దయినా చాలు, మీరు కూడా వాళ్ళని బచ్చా ప్రేరణ, బచ్చా విష్ణుప్రియ అని పిలిస్తే హ్యాపీగా నవ్వుకుంటూ పలుకుతారు, ఏం ఫీల్ అవ్వరు అసలు. ఎంత ఉదార స్వభావంలో వీళ్ళు, ఎంత మంచోళ్ళలో వీళ్ళు. ఇంకా యష్మి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. యష్మికి కప్పు ఇచ్చి డైరెక్ట్గా పంపించేయచ్చు, అంత మంచి వ్యక్తి అసలు యష్మి. పాపం నిఖిల్కి ప్రేమ దొరకట్లేదని పాపం ఆ ఫుడ్ ఇచ్చింది. పాపం మణికంఠకి యష్మి ఉంది కదా నామినేట్ చేయడానికి. పాపం నిఖిల్కి ఎవరూ లేక ఒంటరి అయిపోయి నానా కష్టాలు పడుతున్నాడు పాపం ఫ్రెండ్స్ అనే వాళ్ళే లేరు అసలు. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్కి ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వచ్చేదాకా నిఖిల్కి ఎవ్వరూ తెలియదు పాపం. బిగ్ బాస్ హౌస్కి వచ్చాకే యష్మి అంటే ఎవరో తెలుసు, బిగ్ బాస్ హౌస్కి వచ్చాకే పృథ్వీ అంటే ఎవరో తెలుసు, అసలు బిగ్ బాస్ హౌస్కి వచ్చాకే నాగార్జున సార్ అంటే ఎవరో తెలుసు, బిగ్ బాస్ హౌస్కి వచ్చాకే బిగ్ బాస్ అంటే ఎవరో తెలుసు పాపం నిఖిల్కి. బిగ్ బాస్ హౌస్కి వచ్చాకే అసలు నిఖిల్ అంటే ఎవరో కూడా తెలుసు పాపం. మొన్నటిదాకా ఆయన పేరు నిఖిల్ అని కూడా తెలియదు పాపం. అసలు బిగ్ బాస్ హౌస్కి వచ్చాకే ఆయనకి అన్ని, బిగ్ బాస్ హౌస్కి వచ్చాకే అన్నం తింటున్నాడు ఫస్ట్ టైం పాపం నిఖిల్. కానీ మణికంఠ అలా కాదండి. మణికంఠకి అసలు బిగ్ బాస్ హౌస్కి రాకముందులో ఇంకా ప్రపంచం అంతా తిరిగేశాడు. అసలు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంట్లో వాళ్ళందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తున్నారు. మణికంఠ అసలు ఏడిస్తే బుద్ధగిచ్చేస్తున్నారు. మణికంఠ మీద వాళ్ళని ఇవ్వట్లేదు హౌస్లో వాళ్ళు. పాపం నిఖిల్ని అయితే పక్కబో అంటున్నారు. అందుకే పాపం యష్మి పెద్ద మనసు చేసుకొని గుండె రాయి చేసుకొని పాపం యష్మి తీసుకెళ్ళి ఫుడ్డు లెటరు పాపం నిఖిల్కి ఇస్తే, నిన్నగాక మొన్నొచ్చింది ఈ హరితేజ. ఆవిడకేం తెలుసండి, ఆవిడకేం తెలుసు నిఖిల్కి ఎన్ని కష్టాలున్నాయి ఆవిడకేం తెలుసు. ఏం తెలియకుండా మా యష్మిని అంత మాట అంటదా? ఎంత ధైర్యం, నామినేట్ చేసేస్తుందా ఆ పాయింట్ పట్టుకొని? ఓకే, పోనీ ఏమన్నా యష్మి ఏమన్నా పాపం నిఖిల్కి ఇచ్చి
మణికంఠ ఏమైనా వదిలేసిందా? లేదే, అలా ఏం వదలలేదే. ఇవాళ చూడు, మణికంఠ నామినేట్ చేసినప్పుడు నీకు నేను ఉన్నాను రా అంటుంది ఇట్లాగా. చూసారా, గమనించారా? తేజ వచ్చి మణికంఠ నామినేట్ చేసినప్పుడు నీకు నేనున్నాను అని చెప్పి ఇలా కొడుతుంది. మీరు గమనించారా? అంత ప్రేమ యష్మికి మణికంఠ అంటే. అందుకే ఫుడ్ లేకపోయినా యష్మి ఉంది అని చెప్పి మణికంఠకు ఫుడ్ తేలేదు. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదో హరితేజ నాకు అర్థం కావట్లే. హరితేజకి అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? యష్మి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అసలు హావభావాలు చూసినప్పుడైనా మనకు అర్థమవుతుందా? అసలు అందరు చూడు, మణికంఠ నామినేట్ చేయగల పాపం వాళ్ళందరూ ఎంత బాధపడ్డారో. తేజకు అసలు బుద్ధి జ్ఞానం లేదు. మణికంఠ నామినేట్ చేశాడు పాపం. మణికంఠ నామినేట్ చేసినప్పుడు వాళ్ళు పడిన వేదన చూస్తే నాకు గుండె తరుక్కుపోయింది అసలు. ఒక పక్క పృథ్వీ బాధపడిపోయి ఏడ్చేస్తున్నాడు, ఇంకో పక్క యష్మి అయితే నేనున్నాను ఏడ్చేస్తుంది, ఇంకో పక్క ప్రేరణ. అసలు వీళ్ళందరూ ఎంత బాధపడ్డారు తెలుసా ఒక్క మణికంఠ నామినేట్ చేసేసరికి. వీళ్ళ ప్రేమలు ఆప్యాయతలు అసలు నాకైతే ఈ కన్నడ బ్యాచ్ యొక్క ప్రేమలు ఆప్యాయతలు అసలు అర్థం కావట్లేదయ్యా. ఏ జూన్ నుంచి పట్టుకొచ్చారయ్యా వీళ్ళని. అదంతా ప్రేమ. అందుకే ఫుడ్డు ఆయనకి తేకుండా నిఖిల్కి తీసుకొచ్చి నీకు నేనున్నాను అందంట. హరితేజ గారు నామినేట్ చేస్తే అడిగిన క్వశ్చన్కి నువ్వు ప్రతిసారి మణికంఠనే టార్గెట్ చేస్తా, నామినేట్ చేస్తా, ఒక నామినేషన్ ఆప్షన్ని హ్యాపీగా ఎత్తేస్తున్నావు. ఇద్దరు నామినేట్ చేయాలి కదా, ప్రతిసారి పాయింట్లు ఎత్తుక్కోకుండా ఆ రీజన్ చెప్పేసి ఒకళ్ళనే నామినేట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని నామినేట్ చేయకుండా హ్యాపీగా కొన్నాళ్ళు సర్వైవ్ అయిపోవచ్చు. ఎప్పటి వరకు? టాప్ 5కి వచ్చేంత వరకు. టాప్ 5కి వచ్చిన తర్వాత మన వాళ్ళతో గేమ్ ఆడుకుందాం. అది యష్మి ప్లాన్. అది మొన్న ప్రేరణ మీద నేను అరిచాను కదా అంటుంది. ప్రేరణ మీద ఎందుకు అరిచావు? ఏ పాయింట్ మీద అరిచావు? నువ్వు మన గ్రూప్ అయి ఉండి మనోడికి సపోర్ట్ చేయకుండా నబిల్ గాడికి సపోర్ట్ చేసినావు అని అడిచినావు. అవునా కదా? నేను ప్రేరణ చాలా క్లోజ్, అయినా నేను ప్రేరణతో గొడవ పడ్డానని చెప్పి మనకి చెవిలో క్యాబేజీ పెడుతుంది యష్మక్క. అమ్మ యష్మక్క, దండం అక్క. నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు సోనియా గారితో కూడా అంతే. సోనియా గారు ఉన్నంతకాలం ఎగిరింది. సోనియా గారు రేపు వెళ్తారు అనగా వాళ్ళ నాగార్జున సంబంధం, సోనియా ఈజ్ వెరీ క్యూట్ సార్, వాళ్ళది అన్నదమ్ములు అక్క చెల్లెల అన్న చెల్లెల బంధం సార్ అని చెప్తుంది. ముందలంతా మాట్లాడింది ఈవిడే, ఆ తర్వాత అట్లా ప్లేట్ ఫిరాయించింది. అంటే మేడం గారికి ఎట్లా వీలైతే అలా మార్చుకుంటారు అనమాట. ఆడియన్స్ పిచ్చోళ్ళే వేసుకుని పిచ్చి ఎరిమొహాలు వేసుకొని చూడాలా. యష్మి ది వర్స్ట్ అనిపించింది. అదే అందరూ చెప్పారు, డైరెక్ట్గానే చెప్పారు, అయినా వీళ్ళకి అర్థం కావట్లా. యష్మి గేమ్ని మన గేమ్ కింద ఆ క్లాన్ అంతా అనుకుంటే ఈ ఓజీ అనే పేరు తీసేసి బచ్చా టీమ్ అని పెట్టుకోవటం కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది యష్మి యొక్క బిహేవియర్ని, వీళ్ళందరి బిహేవియర్ని చెప్పట్లా. మణికంఠతో వీళ్ళందరి బిహేవియర్లు వాళ్ళు టార్గెట్ చేయట్లా. వాళ్ళు చెప్తుంది యాజ్ ఏ ఆడియన్స్గా మనకి యష్మి హావభావాలు ఎలా అనిపించినాయి ఆ టాస్క్లప్పుడు. ఎగ్ టాస్క్లో ఇటు సైడ్ ఉన్నప్పుడు మనకు ఓకే అనిపించింది, కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ క్లాన్కి వెళ్ళారో, ఆ క్లాన్లో ఉన్నప్పుడు ఈవిడ సపరేట్ క్లాన్ ఈవిడ చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఈవిడ యొక్క బిహేవియరు ఎవరికి నచ్చలా. నాట్ ఓన్లీ విత్ మణికంఠ, ఈవిడ మామూలుగా అందరితో బిహేవ్ చేసేదే తేడాగా ఉంది, మణికంఠతో ఇంకా తేడాగా బిహేవ్ చేస్తుంది ఈవిడ. ఎప్పుడు నిన్నే నామినేట్ చేస్తాను అని ఇంత ఎర్లీ స్టేజ్లోనే శపథాలు చేసి చెప్తుంది అంటే ఈవిడ ఎంత గ్రిడ్జ్ పెట్టుకోకపోతే ఆ మాట చెప్తుంది. ఎందుకు వెళ్ళిపోవట్లేదని కూడా మీరందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రేరణ అయితే ఇవాళంతా పాపం మణికంఠ జపం చేసుకుంటూ బతుకుతుంది ప్రేరణ. ఎందుకమ్మా నీ ఆట నువ్వు చక్కగా ఆడుకోవచ్చు కదా. మీ క్లోజ్ ఫ్రెండ్ యష్మి గారి అడుగుజాడల్లో నడిచి గేమ్ దొబ్బెట్టేసుకుంటుంది ప్రేరణ కూడా ఇది తన యొక్క ప్రేరణను ఎవరూ తప్పు పట్టలేదు. వాళ్ళు ప్రేరణను ఎవరూ నామినేట్ కూడా చేయలేదు వాళ్ళు. అయినా కూడా ప్రేరణ ఓవర్ యాక్షన్. ఆవిడికి టాప్ 5కి రావడం ఇష్టం లేదు, ససే మేర ఇష్టం లేదు ప్రేరణకి. అస్సలు విష్ణుప్రియకి అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండటమే ఇష్టం లేదు. బిగ్ బాస్ హౌస్లో ఉండటమే ఇష్టం లేని విష్ణుప్రియ లాంటి కంటెస్టెంట్లకి ఓట్లు వేసే వాళ్ళంత పిచ్చి వాళ్ళు జనాలు ఇంకొకరు లేరు. ఆడియన్స్ చూసుకుంటారంట. నీకు అసలు గెలవాలని లేదు. కరెక్ట్గా అడిగింది నైని పవని. నీకు గెలవాలని లేదు, ఒక చీఫ్ అవ్వాలని లేదు, ఒక ఏం లేకుండా ఒక బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఏదో
నా ఫ్యాన్స్ ఉన్నారు, నాకు నడుస్తుంది అన్నట్లు, నడిచినంతకాలం నడుస్తుంది అన్నట్లు ఉంటుంది ఈవిడ. అదేమని అడిగితే నేను ఇంతే, నీకెంతవరకే, ఇదే నా ఒరిజినాలిటీ అంటుంది. ఓకే, నీ ఒరిజినాలిటీ అదే, నీ ఒరిజినాలిటీ అది కాబట్టే నువ్వు అసలు అవసరం లేదు బిగ్ బాస్ హౌస్కి అనేది పాయింటే తను చెప్తుంది. ఫేసు నల్లగా మాడిపోయింది. నాగార్జున సార్ కూడా చెప్పలేదంట యష్మికి చెప్పలేదంట నాగార్జున సారు. అండ్ ఈవెన్ విష్ణుప్రియకి కూడా నాగార్జున సార్ కూడా చెప్పలేదంట ఎలా ఆడాలో. ఫైర్ ఉండాలంటే ఫైర్ అంటే ఏంటి సార్ అంటే ఇంకా ఆయన మాత్రం ఏం చెప్తారు? ఫైర్ అంటే ఏంటా, ఇవాళ నిన్ను నామినేట్ చేసినప్పుడు నీకు మండింది చూడు, దాన్నే ఫైర్ అంటారమ్మా. బచ్చా విష్ణుప్రియ తప్పేం కాదు, అనొచ్చండి. ఏజ్లో ఒక్కరోజు పెద్దన్నా, ఒక గంట పెద్దన్నా కూడా బచ్చా అనొచ్చు. విష్ణుప్రియని ప్రేరణని మాత్రం అలా అనటానికి ఉన్నాయి మనకు అవకాశం. మిగతా వాళ్ళు తీసుకోలేరు. మణికంఠ అనే వాళ్ళని వీళ్ళని అంటే తీసుకోలేరు. వీళ్ళంటే ఉదార స్వభావాలు. బచ్చా అన్న కూడా హ్యాపీగా పలుకుతారు. హాయ్ నేను బచ్చానే అని మాట్లాడతారు మనతో. అవును మేము బచ్చాసమే, మీరు ఏజ్లో పెద్ద కదా, మేము బచ్చాగాలం అని చెప్పి ఒప్పుకుంటారు వీళ్ళు. అంత మంచి ఉదయం ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి ఎలా వచ్చారా అని నేను నిర్గంతపోయాను ఇవాళ ఎపిసోడ్లో చూసి. ఎంత ఓవర్ యాక్షన్ అంటే, వీళ్ళు ఓజీ టీం బదులు మణికంఠని చూసి కుళ్ళుకునే టీం అని పెట్టుకుంటే బాగుండేది పేరు. మణికంఠ నామినేట్ చేస్తే మీకెందుకమ్మా అంత ఎక్స్ప్రెషన్లు, అంత ఓవర్ ఎక్స్ప్రెషన్లు? చాలా చిరాకు అనిపించింది. నేను మణికంఠ నేను సపోర్ట్ చేయట్లా, కానీ ఇవాళ ఇది చూసిన తర్వాత తప్పులేదు స్వామి మణికంఠకి సపోర్ట్ చేయటంలో అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళకి ఒక పర్సన్ మనకులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నా, ఏదో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నా, ఆ పర్సన్ యొక్క పరిస్థితుల ప్రభావం, ఆ పర్సన్ కావాలనే చేస్తున్నాడో రియాలిటీ ఏదైనప్పటికీ ఒక పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఆ పర్సన్ని టార్గెట్ చేసే విధానం నాకు అసలు నచ్చలా. ఓకే టార్గెట్ చేశారు, మీరెంత టార్గెట్ చేసాం, మనోడు కదలలేదు కదా హౌస్ నుంచి, అప్పుడైనా మీకు బుద్ధి రావాలా? అయినా మీ దిమాకులు, మీకు వీళ్ళకి ఈ ఓజీ అనే పేరు పెట్టుకున్న ఈ బచ్చా టీంకి మెదడు ఒక నబీల్కి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అధికాల్లో ఉన్నట్టుంది. కొంచెం నిఖిల్ కూడా స్మార్ట్ గేమ్గా బిహేవ్ చేస్తున్నాడు, కానీ ఈ యష్మి కానీ, ప్రేరణ కానీ, పృథ్వీ కానీ డంబ్ ఆఫ్ ది డంబెస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు అంటే నీకు ఆ పర్సన్ ఒక్కడే కనబడుతున్నాడు. బిగ్ బాస్ హౌస్లో అంతమంది ఉంటే నీకు ఎవరి దగ్గర నెగిటివ్ పాయింట్లు లేవా? ఆ పర్సన్ ఒక్కడి మీదే పడి ఏడుస్తున్నారా? ఓకే రేపు ఆ పర్సనే వెళ్ళిపోతాడు, నెక్స్ట్ ఎవరి మీద? అసలు సీత కూడా అస్సలు నచ్చలేదు నాకు ఇవాళ అయితే. వర్స్ట్కి వర్స్ట్. సీతకి సరైన పాయింట్లు, గౌతమ్ మంచి నామినేషన్ పాయింట్లు వేసాడు, కానీ డిఫెండ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. తను కొంచెం బిగ్ బాస్ చూసి వచ్చి ఉంటే కరెక్ట్గా ఉండేది. ఇక నామినేషన్స్ విషయానికి వచ్చేస్తే ఇంకొక వర్స్ట్ గేమ్ టేస్టీ తేజ పేరులో టేస్టీ ఉంటుంది, కానీ మనోడు ఆడే గేమ్లో టేస్టే ఉండదు. వరస్ట్. లాస్ట్ సీజన్లో తన్ని తరిమేశారు, అయినా కుక్క తోక వంకరా అనేది ప్రూవ్ చేయడానికి వచ్చాడు మనోడు. కుక్క తోక వంకరా. లాస్ట్ టైం ఏం చెప్పాడు మనోడు? నాకు ఇన్నాళ్ళు అన్నాళ్ళని లేదు, ఎంతకాలం ఉంటాం అన్నాళ్ళు డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోవటమే అన్నట్టుగా మనోడు చెప్పాడు లాస్ట్ సీజన్లో. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ. మనోడు స్ట్రాటజీ ఏంటంటే తేజాస్ వర్స్ట్ టేస్ట్లెస్ స్ట్రాటజీ ఏంటి అంటే, పనికి మాలిన స్ట్రాటజీ ఏంటంటే, మనోడు ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి, అంటే ఎవరికైతే ఓటింగ్ బయట అంత ఫేమ్ ఉండదు, వీళ్ళకి అంత ఫేమ్ ఉండదు అనుకుంటాడో వాళ్ళని టార్గెట్ చేస్తాడు మనోడు. ఎందుకు అంటే వాళ్ళని టార్గెట్ చేస్తే మనోడు కొన్నాళ్ళు ఎక్కువ నాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు అనేది మనోడు ప్లాన్. సో ఎవరైతే వీక్గా అనిపిస్తారో పాపులారిటీ పరంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని నామినేట్ చేస్తాడు మనోడు. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరికైతే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళకు ఫ్రెండ్ లాగో వాళ్ళతో పాటు తిరుగుతానో ఉంటాడు. నా గెస్ కరెక్ట్ అయితే నిఖిల్తో పాటు మనోడు తిరుగుతాడు. నిఖిల్కి దోస్తులాగా తిరుగుతాడు, చెంచలా తిరుగుతాడని చెప్పచ్చు. లాస్ట్ టైము అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక దగ్గర చెంచలాగా తిరిగాడు. అండ్ శివాజీ గారి దగ్గర కూడా కొన్నాళ్ళు చెంచలాగా పనిచేశాడు. ఎందుకంటే మనోడు శివాజీ గారికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అని తెలుసు కదా, చెంచలాగా ఉండకపోతే కష్టం కదా. ఇప్పుడు అదే బిహేవియర్ ఇప్పుడు కూడా చూపిస్తాడు ఇక్కడ కూడా అనేది నా గెస్.
100% నిఖిల్కి పాజిటివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి టేస్టీ తేజ. అందులో భాగంగానే సీతని మణికంఠని నామినేట్ చేశాడు. చెప్పిన పాయింట్లలో విషయమే లేదు. చెప్పాలంటే మణికంఠన్ చేసిన దాంట్లో అయితే విషయమే లేదు. నిల్లు ఆక్పాక్ కరేపాక్ నామినేషన్ ఎవరిదైనా ఉంది అంటే ఇవాళ ఖచ్చితంగా టేస్టీ తేజ అదే. ఇంకపోతే విష్ణుప్రియ ఎప్పుడు చూసినా విష్ణుప్రియకి నైని పావని ఇచ్చిన నామినేషన్ పాయింట్ ఏంటి అంటే, నువ్వు ప్రతిదీ లైట్ తీసుకుంటావు, నీకు అసలు సీరియస్నెస్సే లేదు గేమ్లో. సీహోవా అంటే నేను తర్వాత అవుతాలే, నాకు ఇప్పుడు కాదులే తర్వాత అవుతాలే అని అంటది. అండ్ గేమ్ మీద ఎక్కడా కూడా సీరియస్నెస్ లేదు, కప్పు కొట్టాలని జీలు కానీ ఏం కానీ ఏదీ లేదు అని చెప్పి క్లియర్గా చెప్తుంది. చెప్తే బచ్చా విష్ణుప్రియ ఏమంటుంది అంటే, బచ్చా విష్ణుప్రియ కంట నేను ఎంతవరకు వీలైతే అంతవరకే ఆడతా, నాకు ఇష్టం లేకపోయినా చేయలేకపోయినా పూసేసుకొని నేను ఆడను అంటే, అన్ని సీజన్లు వేరంటే ఈ సీజన్ వేరంట. ఏం జరగ తీసేశారో ఈ సీజన్ నాకు అర్థం కదా. అన్ని సీజన్లో కెప్టెన్ ఉంటారు, ఈసారి 2 కెప్టెన్లు ఉన్నారు, అంతే కదా డిఫరెన్స్. ఈసారి ఇంకా పెద్ద గ్రూప్లో చేరి ఎలా కూడా తప్పించుకోవడానికి బిగ్ బాస్ గ్రూప్లో ఏర్పాటు చేసేసాడు. ఇంకా ఈజీ ఈ సీజన్ చెప్పాలంటే, ఎందుకంటే అన్ని టాస్క్లు మనమే ఆడక్కర్లేదు కదా, వాళ్ళు చూస్ చేస్తారు కదా. సో ఈజీ ఈ సీజన్, ఇంకా ఈజీ చీఫ్ అయిపోవడానికి, ఏదైనా అయిపోవడానికి. ప్రతి సీజన్ అలా కాదు. ఈ బచ్చా విష్ణుప్రియ ఎప్పుడు బచ్చా ఎక్స్ప్లెనేషనే ఇస్తుంది. నాకు ఇంతే వీలవుతుంది, నాకు ఇంతవరకే వీలవుతుంది, దేనికైనా గ్రహాలు అనుకరించాలి, నేను ఎంతవరకు చేస్తానో అంతే చేస్తాను, నేను ముందుగా అది ఇది అని చెప్పను, ఇదని చెప్తుంది. ఇదే పాయింట్ మీద ఇప్పటికి బోల్డ్ మంది నామినేట్ చేశారు. అదే పాయింట్ మీద ఈవెన్ నైని పావని కూడా నామినేట్ చేసింది. ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఈవిడికి ఆడియన్స్ చూసుకుంటారు అంటుంది. ఈవిడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే ఒక పొగరు ఏదైతే ఉందో దానివల్లే ఒళ్ళు వంచి గేమ్ ఆడలేకపోతుంది ఈవిడ. కేవలం ఫ్యాన్ బేస్ని చూసుకొని అంత పొగరు అనేది పనికిరాదు. గంగవ్వతో పోటీపడి గేమ్ గెలవలేని ఈ బచ్చా విష్ణుప్రియకి బిగ్ బాస్ అవసరమా అని జనాలు అంటున్నారు. ఎందుకు? ఆ ఏజ్లో ఉన్న ఆవిడ నిన్న టాస్క్ పెడితే ఆ రకంగా ఆడితే కనీసం కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయిన మీరు, ఈ సీత కానీ ఈ బచ్చా విష్ణుప్రియ కానీ ఎందుకు చెప్పండి? వీళ్ళు బిగ్ బాస్కి పనికొస్తారా వీళ్ళు? చెప్పండి.